వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. శ్రీవారి దర్శనం ఏదో ఒక రూపంలో చేసుకోవాలని నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అనేక పద్ధతులలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అందులో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అంటే 10,500 రూపాయల డొనేషన్ తో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు టీటీడీ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 800 టికెట్లు శ్రీవాణి ద్వారా టీటీడీ భక్తులకు టికెట్లు అందజేస్తోంది. దీనికోసం ఉదయం నుంచే భక్తులు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి టికెట్లు తీసుకుని తర్వాత శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి టికెట్ కలిగిన భక్తులకు గదులు కూడా టీటీడీ కేటాయిస్తోంది. అది గతంలో 1000 రూపాయలు వకులామాత అతిథి గృహంలో గదులను కేటాయించేవారు. కానీ ఇప్పుడు అలాంటి చోటు కాకుండా 50 రూపాయల రూములు ఇస్తున్నారని, ఆ గదుల్లో బొద్దింకలు పురుగులతో నిండిపోయి ఉందని, శ్రీవాణి టికెట్లు పొందే ప్రాంతంలో కూడా కనీసం కూర్చోవడానికి కూడా వెసులుబాటు లేదు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. 5 రూమ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవడం కోసం కొండపైకి స్వామి సన్నిధికి ఉదయం పూట ఎర్లీ అవర్స్లో 3 o'clock వచ్చాం టికెట్ కోసం. జేఏ ఆఫీస్ దగ్గర వెనక పక్క 4 o'clock వచ్చాం. 3 నుంచి 4 లోపల వచ్చాము. వచ్చిన తర్వాత 7:30కి టికెట్లు స్టార్ట్ చేస్తాం అన్నారు. దాంట్లో తప్పులేదు, వాళ్ళ రూల్స్ వాళ్ళవి. కనీసం ఆ 3 గంటలన్నర నుంచి 4 గంటల నుంచి 7:30 వరకు కనీసం బల్ల కానీ కూర్చోడానికి కానీ లేకపోతే ఒక బెంచి కానీ ఒక ఫ్యాన్ కానీ ఏమీ లేదు. కనీసం 400-500 మంది అక్కడ టికెట్ల కోసం వేచి ఉంటున్నారు. దాంట్లో ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు కింద వచ్చి పడిపోయారు. లోపల పోలీసులు బయటకు నెడతా ఉన్నారు, లోపల ఉండడానికి లేదని. కనీసం బల్ల కానీ అకామిడేషన్ మాత్రం పూర్తి జీరోగా ఉంది. అక్కడ వసతులు మాత్రం బాగలేవు. మేము ఈఓ గారు డైలీకి కొడతా ఉంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి అదొక సమస్య. 10,500 రూపాయలు అంటే మేము 5 కలిసి 52,500 టికెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము. రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ స్వామివారికి ఇచ్చినప్పుడు మేము డబ్బులు కడతానికి ఉన్నాం కాబట్టి సిద్ధంగా 1,000 రూపాయలు 500 రూపాయల రూమ్ అయినా ఇవ్వాలి కదా. 50 రూపాయల రూమ్ ఇచ్చారు టీబీసీలో. ఆ రూమ్కి వెళ్తేనేమో బొద్దింకలు బల్లులు పురుగులు గందరగోళంగా ఉంది. ఆ టికెట్లు ఇచ్చి ఆయన ఏమన్నాడు, ఇష్టమైన రూమ్ తీసుకోండి లేదా వెళ్ళిపోయింది, ఫస్ట్ మీ ఇష్టం తీసుకోండి ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్పాడు. ఈ రెండింటికి సంబంధించి మాత్రం మేము చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి కూటమి ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి సన్నిధిలో ఈ స్వామి ఆశీస్సులు ఉంటేనే మీరు ఎన్ని రోజులైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు పరిపాలన చేస్తారు. కాబట్టి స్వామి దగ్గరకు వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చేవాళ్ళ కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నా పేరు నిమ్మల మురళీకృష్ణ, చిలకలూరిపేట, పల్నాడు డిస్ట్రిక్ట్. వచ్చాం మీడియాని. ఎందుకంటే ఈఓ గారు డైలీ ఈఓ గారు ఫోన్ చెప్తుంటే దాని గురించి మేము ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల కాల. మేము స్వామివారి దర్శనం ఇప్పుడు చేసుకుని బయటకు వచ్చి మీరు ఎక్కడ ఉన్నారని దూరాడుకుంటూ వచ్చాం. అది ఎవరి సంబంధం మేము దూరాడుకుంటూ వచ్చాం. భక్తులకి న్యాయం జరిగిందని వచ్చాం తప్ప దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఇక్కడ సరే శ్రీవాణి ట్రస్ట్ ఇచ్చే టికెట్ల దగ్గర కింద నేల రాళ్ళు మట్టి, కనీసం సైడ్ బెంచీలు లేవు కూర్చుంటానికి. టికెట్ల కోసం అంటే ఒక 2 గంటలు దొరుకుతాయా లేదా అనే భావన మీద కూర్చుంటానికి కనీస సౌకర్యాలు, మంచినీళ్లు అలాంటివన్నీ ఉండాలి కదా. లోపల కూర్చుంటే పోలీసులు నెడుతున్నారు, బయట తాళాలు వేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. రూముల్లో ఇబ్బందికరంగా ఉంది. ఆ రూమ్ నుంచి ఆయన అయితే ఇష్టం తీసుకొని లేదా వెళ్ళిపోమన్నారు అన్నాడు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. అది డిసప్పాయింట్ అయ్యాం సార్. మేమే మీడియా కోసం వెతుక్కుంటూ వచ్చి మీకు మా బాధలో ఇబ్బందులు చెప్పుకుంటున్నాం. రూమ్ అనేది మీకు ఎంబీసీకి వెళ్ళమన్నారా? ఎంబీసీ 34కి వెళ్ళమన్నారా? అక్కడికి వెళ్ళాం. వెళితేను ఈ టీబీసీలో రూమ్స్ ఇంకంతకంటే లేవు, మీ ఇష్టం అయితే తీసుకోండి లేదా మానుకుంటాం. మాట్లాడలేదు అక్కడ. మాట్లాడండి ఇక్కడ మీకు రాశారు అంతే. నా పేరు శ్రీనివాసరావు అండి. ఎంబీసీ 34కి వెళ్ళాము రూమ్ కోసం. మా టికెట్లు అడిగారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత వాళ్ళు రాశారు. ఏ రూమ్ ఏం చెప్పలా, అన్ని వస్తువులు ఉంటాయని చెప్పారు కానీ టీబీసీలో ఇచ్చారు. టీబీసీ రూమ్ ఎట్లా చేయగలుగుతారు సార్? అసలు దాంట్లో బొద్దింకలు బల్లులు రాత్రి నిద్రల బెడ్ల నిండా తిరుగుతా ఉండే బొద్దింకలు. 2-3 సార్లు శానిటైజర్ చెప్పాము, వాళ్ళు చేశారు పాపం. అయినా మా పై అధికారులు పడుచుకోవట్లా సార్. మేము 2 రూమ్ తీసుకున్నాం. 2 రూమ్లో 4 పడుకుంటానికి అవకాశం. కింద పడుకున్నాం. కనీసం మంచి రూమ్ డబ్బులు 1000 2,000 ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాము మేము. రూమ్ మంచి రూమ్ ఇవ్వడానికి. ఆ టికెట్ ఇచ్చి ఆయన మాత్రం రెగ్యులర్ సమాధానం, ఇష్టం తీసుకుని లేదా వెళ్ళిపోయి బయటికి అంతవరకు అని చెప్పాలన్నాడు. సమస్య అయితే అక్కడ బాగా ఉంది సార్. దానికి కాస్త గౌరవం అందరూ పట్టించుకొని మీ ద్వారా అందరికి తెలియపరుద్దామని మీడియా ముందుకు మీకోసం మేము దోలాడి బయటకు వచ్చి దర్శనం చేసుకొని మిమ్మల్ని ఎక్కడున్నారని చెప్పి మేము మీ ద్వారా ప్రాధాన్యపడుతున్నాం. ప్రభుత్వానికి మీడియా ద్వారా ప్రాధాన్యపడుతున్నాం.
ఈ సౌకర్యాలు కల్పించమని చెప్పని